ఆదిత్యం చంద్రభౌమో బుధగురు భృగుజన్ భానుజన్ రాహుకేతూన్ నత్వా నిత్యం త్రిసంధ్యం జగదుదయధైర్యస్థైర్య సంపతు హేతూన్ జ్యోతిశ్చక్రే అశ్వతారాది ఉరుగణ సహితాన్ మేషరాశ్యాదిరాశీన్ ఏతాన్ ఆసక్తిమూర్తీన్ ఖచర సురభరాన్ భక్తిత ప్రార్థయామః. నమస్కారం. జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 8వ తారీఖు వరకు వార ఫలాలు ఏ రకంగా ఉంటాయో వాటి గురించి మీకు అన్ని వివరంగా మీ రవికిరణ్ శర్మ వేలూరి మీకు చెప్పడం జరుగుతోంది. ఇందులో భాగంగానే ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రాశుల్లో ఏ ఏ గ్రహ సంచారాలు, ఏ ఏ అనుకూలతలు, ఏ ఏ ప్రతికూలతలు ఉన్నాయి, ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలన్నిటి గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. తులారాశి వారికి ఈ వారంలో ఏ రకంగా ఉండబోతోంది, వాళ్ళ యొక్క విశేషాలు ఏమిటనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది. తులారాశ్యాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. అలాగే తులారాశి వారికి అష్టమంలోనే బుధ, గురు, శుక్ర, రవి సంచారం. అందువల్ల అష్టమ స్థానం మంచిది కాదు కాబట్టి ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. 12వ స్థానంలో కేతు సంచారం ప్రతికూలంగా ఉంది. అందువల్ల ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తలు వహించాలి. వ్యాపారంలో కానీ అనుకున్నటువంటి లాభాలు రాకపోవటము, నష్టాలు చూడవలసి వస్తూ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో కానీ అట్లాగే ఏదైనా భూమి కొనాలనుకున్నా ఇబ్బందులు చూడవలసి వస్తూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అట్లాగే ఈ రాశి వారికి సప్తమంలో కుజ సంచారం కూడా ప్రతికూలంగానే ఉంటాడు. ఎందువల్ల అంటే కుజుడికి శుక్రుడు శత్రువు కాబట్టి ఆ దృష్టి, తులారాశి దృష్టి సప్తమ స్థానమైన కుజుడి మీద పడుతోంది కాబట్టి కొంచెం ఇబ్బందులు వస్తాయి, కొంచెం ధన సమస్యలు వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించవాలి వీళ్ళు. ఇంకా వీళ్ళకి విశేషంగా చెప్పాలంటే పంచమంలో శని సంచారం అనుకూలంగా ఉంది. షష్టంలో రాహు చంద్ర సంచారం అనుకూలంగా ఉంది. ఇంకా ఈ సప్తమంలో కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు. అష్టమంలో ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క బుధ, గురు, శుక్ర, రవి, కుజ ఈ 5 గ్రహాలు వీళ్ళకు ప్రతికూలంగా ఉన్నాయి. కేతువు ప్రతికూలంగా ఉన్నాడు. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించాలి. అనారోగ్య విషయంలో జాగ్రత్త వహిస్తూ ఉండాలి వీరు. ఎందుకంటే అనారోగ్యం వచ్చే సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి. కొంచెం జాగ్రత్త వహించాలి. ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క రాశివారు విశేషంగా నవగ్రహాల చుట్టూ ఈ వారం 9 ప్రదక్షిణాలు చేసి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః అనే శ్లోకాన్ని పఠిస్తూ 9 ప్రదక్షిణాలు చేసి నవధాన్యాలు ఆ యొక్క నవగ్రహాలకు సమర్పించడం ద్వారా నవగ్రహ అనుకూలత కలిగి విశేషమైన రాజయోగాలు అనుభవించే యోగాలు వస్తాయన్నమాట. తప్పకుండా ఈ పరిహారం చేసుకుని ఈ యొక్క నవగ్రహ అనుకూలత చేసుకున్నట్లయితే వ్యాపార అభివృద్ధి, విద్య, ఉద్యోగం అన్ని రంగాల్లో విజయకేతను ఎగరవేయటం జరుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు.